హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి మైసూర్ పాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు శనగపిండి, 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి, 2 కప్పుల పంచదారను తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని శనగపిండిని వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్, నూనె, నెయ్యి ఏమీ వేయలేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ శనగపిండి మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన శనగపిండిని ఒక జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఈ వండలన్నీ పోయి సాఫ్ట్గా మనకి పౌడర్ రెడీ అవుతుంది. ఇది కంపల్సరీ చేయాలి. ఇలా జల్లించి పెట్టుకున్న శనగపిండిలో మనం ముందుగా తీసుకున్న నూనెలోంచి ఒక 1/2 కప్పు నూనెను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల షుగర్ను వేసుకోవాలి. దీనిలో 1 కప్పు వాటర్ని కూడా వేయాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి లైట్గా తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా తీగ రాకూడదు, లైట్గా మాత్రం రావాలి. ఇప్పుడు ముందుగా నూనె కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండి అంతా వేసుకున్న తర్వాత దీనిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ శనగపిండి అంతా బాగా ఉడికిపోయింది. ఇలా బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ముందుగా మిగిలించుకున్న 1/2 కప్ ఆయిల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా శనగపిండిలో మిక్స్ అయిపోయే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా శనగపిండిలో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 బౌల్ నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నెయ్యి శనగపిండి తీసేసుకుంటుంది. ఎప్పుడైతే నెయ్యిని శనగపిండి వదిలేస్తుందో అప్పటి వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, చుట్టుపక్కలంతా నెయ్యి ఇలా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఇది రెడీ అయింది. దీన్ని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకొని పైన అంతా సాఫ్ట్గా చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక 2-3 గంటలు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు అంచులను ఒక నైఫ్ తీసుకొని ఇలా లూజ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెను ఇలా బోర్లించుకుంటే మన మైసూర్ పాక్ ఈజీగా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో
ముక్కలను కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.